మద్నూరు మండలం సరిహద్దు సలాబత్పూర్ వద్ద రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం సలాబాద్పూర్ చెక్పోస్టు వద్ద వాహనాల నుంచి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన 92,000 నగదులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు నిద్రిస్తుంటే ప్రైవేట్ వ్యక్తుల చెక్పోస్ట్ నుంచి వారి చేతిలోకి తీసుకుని లారీల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా గమనించామన్నారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులు పారిపోగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. తనిఖీలు కొనసాగిస్తామని, పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు. ఏసీబీ అధికారులు వచ్చిన సమాచారం తెలుసుకున్న ప్రైవేట్ వ్యక్తులు దూర ప్రాంతాలకు పరుగులు తీశారు. 10 ఏళ్ల క్రితం ఇదే తనిఖీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ దాడులు నిర్వహించడంతో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రైవేట్ వ్యక్తులేమో ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు దొరికారు. కొంతమంది పారిపోయినట్టు గమనించాం. వాళ్ళు ఎవరైనా మళ్ళీ చూడాలి. నైట్ అమౌంట్ ఎంత? 91,000. ఇప్పుడు సార్ తదుపరి చర్యలు యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాం. మళ్ళీ చెప్తాం. అంటే ఈరోజు ఇది ఇప్పటితో కంప్లీట్ కాదు. కొంచెం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తాం. సో ఈ రోజు మట్టుకు 99,000 అరెస్టెడ్ అమౌంట్ ప్రాజెక్ట్ డ్యూటీలో వీళ్ళున్నారని మేము గమనించాం. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే నడుస్తుంది అని ఇది ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోతారు. వీళ్ళు పడుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్ చేస్తారు. ఓకే సార్.